అమ్మాయిని అసలు వాడు ఒక అజ్ఞాని, చదువురాని వాడు. అసలు ఇట్లాంటి మాయమాటలు చెప్పి రోడ్ల మీద మీరు వాళ్ళ మాటలు విని కన్న తల్లిదండ్రులని బాధ పెట్టి ఇట్లా మీ జీవితాలు నాశనం చేసుకోకండి. తల్లిదండ్రుల మాటలు విని చదువుకొని మంచిగా ఉండాలని చెప్తున్నాం. చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఇది ఒకటి నిదర్శనం. అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్, ఎంటెక్ బీటెక్ గోల్డ్ మెడలిస్ట్, ఎంటెక్ చేసింది. మంచి పొజిషన్లో ఉండే అమ్మాయిని ఒక చిల్లర వెధవ ఒక 1 డేలోనే డ్రాప్ చేసి మ్యారేజ్ చేసుకొని కన్న హింసలు పెట్టి ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి. ఇది ఒక నిదర్శనంగా తీసుకోండి. గ్రామంలో షేక్ ఫైజా అనే మహిళ 2 పిల్లలకు ఉరివేసి చంపి తను ఉరివేసుకుని చనిపోయిన కారణంగా వాళ్ళ మామ గఫూర్ సాహెబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంది. తర్వాత కొన్ని రోజులు ఒక ఖమ్మంలో నివాసం ఉంటూ ఆర్థిక పరిస్థితులు బాగాలేక మళ్ళీ స్వతంత్రకు వచ్చి నివాసం ఉంటున్నాడు. ఆ నివాసం ఉండే క్రమంలో ఇచ్చిన దొంగతనాలకు అలవాటుపడి ఇంతకుముందు 2 years బ్యాక్ కూడా ఒక కేసులో అరెస్ట్ అయినట్టుగా సమాచారం ఉంది. దానిలో భాగంగా ఇతను ప్రవర్తన మంచిగా లేదని భార్య పలుమార్లు అతనికి హెచ్చరించినా కూడా అతను తీరు మార్చుకోవడంతో అవమానపరంతో వచ్చింది. మౌనిక ప్రేమించి వివాహం చేసుకుంది ఒక ముస్లిం వ్యక్తిని. తన పేరు బాజీ. అయితే ఇటీవల బాజీ భారీ చోరీ చేశాడు. ఆ చోరీకి సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని, ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా మౌనికకి చూపించడం జరిగింది. ఇక వాటిని చూసిన తర్వాత, ఆ దృశ్యాలు చూపించిన తర్వాత మనస్తాపానికి గురై పిల్లలతో సహా సూసైడ్ చేసుకుందని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. కానీ తల్లి మాత్రం ఆరోపించే ఆరోపణలు వేరేగా ఉన్నాయి. తన కూతురుని మోసం చేసి తను పెళ్లి చేసుకున్నాడు, కావాలని ఏదో మత్తుమందు పెట్టి తన కూతురుని తన వలలో వేసుకుని విధంగా ప్రేమించి ప్రేమ అంటూ కూడా వెంటబడి పెళ్లి వరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు 2 పిల్లల్ని కన్న తర్వాత కావాలనే వేధింపులకి గురి చేసి తన కూతురు సూసైడ్ చేసుకునే విధంగా చేసి చంపేశాడు ఆ బాజీ అని చెప్పి కూడా మౌనిక తల్లి ఆరోపిస్తుంది. ఏదేమైనప్పటికీ 2 పిల్లలతో సహా మౌనిక సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కాలేజీ సార్ అక్కడ పోయి అడగండి. నా బిడ్డ గోల్డ్ మెడల్ సార్, బీటెక్ లా నా బిడ్డ గోల్డ్ మెడల్ సార్, నా బిడ్డ గోల్డ్ మెడల్ సార్. ఆ ఎగ్జామ్ రాసని పోతే మీరు కనపడ్డాడు సార్ నా బిడ్డకు. ఇంతే, మీరు అన్ని అబద్ధాలు ఆడుతుంది సార్. వీళ్ళు కర్నూలు కూడా సార్, కర్నూలులో వైద్యాలు అడగండి సార్. నా బిడ్డ 10th క్లాస్ టాపర్ సార్, టాపరు బీటెక్ స్టాన్లీ కాలేజీ సార్ అక్కడ పోయి అడగండి. నా బిడ్డ గోల్డ్ మెడల్ సార్, బీటెక్ లా నా బిడ్డ గోల్డ్ మెడల్ సార్, నా బిడ్డ గోల్డ్ మెడల్ సార్. ఆ ఎగ్జామ్ రాసని పోతే మీరు కనపడ్డాడు సార్ నా బిడ్డకు. ఇంతే, మీరు అన్ని అబద్ధాలు ఆడుతుంది సార్. వీళ్ళు ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి ఖమ్మం నుండి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. భాస్కర్ తో మాట్లాడదాం. అసలు ఈ సూసైడ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. రైట్ భాస్కర్, ఇప్పటికే చూస్తే 2 పిల్లలతో కలిపి మహిళ ఏదైతే సూసైడ్ చేసుకుందో తన తల్లి ఆరోపణలు కూడా మనం వింటున్నాం. భర్త వేధింపులే కారణం అని చెప్తుంది. కావాలనే అధిక కట్నం కావాలని చెప్పి తన కూతురుని ఈ విధంగా వేధింపులకు గురి చేసి సూసైడ్ చేసుకునే విధంగా చేశాడు ఆ వ్యక్తి అని చెప్పి కూడా తల్లి ఆరోపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ప్రస్తుతానికైతే ఖమ్మం జిల్లా నిదానపురం గ్రామానికి చెందినటువంటి చిన్నారి పిల్లలతో సహా తల్లి మృతి చెందిన ఘటన ఆ ప్రాంతం మొత్తం కూడా కలకలం రేగిస్తుంది. కన్నీటి పడుతున్నారు ఆ గ్రామంలో చాలా చూపర్లు కూడా. అయితే దీనికి సంబంధించి మృతురాల యొక్క బంధువులు కావచ్చు, ఒకవైపున కుటుంబీకులు కూడా ఆ ప్రాంగణాన్ని చేరుకున్న తర్వాత ఉన్నతమైన కుటుంబానికి చెందినటువంటి మౌనిక తను ఇష్టపూర్తిగానే ఒక మెకానిక్ వర్క్ చేసేటువంటి బాజీని పెళ్లి చేసుకొని గత 6 ఏళ్ల క్రితం ఆమె ఎంటెక్ స్టూడెంట్ అయినా సరే ఆమె కేవలం ప్రేమకు తల వంచి తన తల్లిదండ్రులు కాదని ఉన్నతమైన కుటుంబంలో ఉన్నటువంటి మౌనిక కుటుంబం మొత్తం కూడా వాళ్ళందరూ వదిలివేసి కేవలం ఒక ప్రేమ వ్యవహారంతో తనకు నమ్ముకున్నటువంటి బాజీ దగ్గరకు వచ్చి తన జీవితాన్ని షేర్ చేసుకుంటూ హ్యాపీగా సాగుతున్న తరంలో ఆయన దురలవాట్లకు వ్యసనాలకు బానిసై ఒకవైపు తాగుడుతో కావచ్చు, మరోవైపు చూసుకుంటే దురలవాట్లకు దొంగతనాలకు పాల్పడుతూ అనేక కేసులు ఇరుకపోయినటువంటి నేపథ్యం ఉంది బాజీది. అప్పటికే పలుమార్లు కూడా పోలీసుల విషయం కావచ్చు, అదేవిధంగా పలువురు గ్రామస్తులుగా బంధుమిత్రులు కూడా చాలా వరకు కూడా తన ప్రవర్తన మార్చుకోవాలంటూ ఆ బాజీకి సూచించినా గానీ కనీసం ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల కాలంలో కూడా జైలు జీతం గడిపించినటువంటి బాజీకి టోటల్ గా మరలా ఆయన యొక్క వ్యవహార శైలి మార్పు రాకపోవడమే కాకుండా మరలా వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యం ఉంది. ఫలితంగా ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులు కావచ్చు, మరోవైపున మొబైల్ దొంగతనం కేసులు కూడా ఆయన నిందితులుగా గుర్తించారు అధికారులు. వాస్తవానికి సిసిఎస్ పోలీసులు కూడా ఖమ్మం నుంచి నిన్న
నిదానపురం వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బాచిని అదులో తీసుకొని ఖమ్మం రావాలంటూ ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు అంటే బాచి తండ్రికి తో పాటుగా తన భార్యకి కూడా విచారణ కోసం రావాలంటూ ఇరువురులో ఎవరో ఒకరు రావాలంటూ కూడా ఆదేశించారు పోలీసులు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా సరే తన పిల్లలు ఎదుగుతున్న నేపథ్యంలోనూ ఒకవైపున ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినట్టు తాను అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటూ సంసారం సాగిస్తున్నా కానీ భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మరోవైపున ఆర్థికపరమైన ఇబ్బందులు, మరోవైపున ఈ దొంగతనం కేసులు వెరీసి చూసుకుంటే మాత్రం ఒక్కసారిగా మౌనికని తన జీవితం మొత్తం కూడా కుంగదీసిన నేపథ్యం ఉంది. మరోవైపున పోలీసులు ఇంటికి వచ్చి ప్రతిసారి కూడా ఇల్లంతా సోదాలు చేస్తూ ఆ కుటుంబం మొత్తాన్ని కూడా కాకావికలు చేస్తున్న నేపథ్యంలోనూ చుట్టుపక్కల వాళ్ళు కూడా చుట్టుపక్కల మాటలతో కూడా పరుగుపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఫలితంగానే తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్లేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలోనూ ఇంట్లోకి వెళ్ళిపోయినటువంటి మౌనిక తన యొక్క ఇద్దరు బిడ్డలకు ఊరేసి చంపేసి తాను కూడా మరలా ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన ఆ గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు కూడా ఇటీవల కాలంలో లండన్ లో నుంచి వచ్చారు. అంటే వాళ్ళకి ఉన్నతమైన కుటుంబం చెందినటువంటి కుటుంబంగా చెప్పుకుంటున్నారు. కానీ తన కూతురు మంచి వివాహం చేద్దామని చెప్పి అనుకున్న తరంలోనే ఫేస్బుక్ ద్వారా పరిచయమైనటువంటి యొక్క బాజీ వ్యవహారం చూసుకుంటే మాత్రం మొత్తం నేర చరిత్రే ఉంది. అయినా సరే ప్రవర్తన మార్చుకోలేదు. అయినా సరే నా బిడ్డకు మాయమాటలు చెప్పి తను లోపరుచుకున్న తర్వాత మొదటి సంతానం అయిన తర్వాత మరలా ఆయనలో మార్పు వచ్చింది అనుకున్నా కానీ ఎలాంటి మార్పు రాలేదు. కేవలం ఆర్థికంగాను ఇబ్బంది పడుతూ డబ్బుల కోసం అంటూ బిడ్డను వేధించారు పలుమార్లు. ఆ తరుణంలోనే అనేక పర్యాలు కూడా ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టుగా బంధువులు చెప్పుకునే నేపథ్యం అయితే ఉంది. అయినా కూడా అల్లుడు బాజీ యొక్క అంటే ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ చివరకు దొంగతనాలకు పాల్పడుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగానే ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. రైట్ భాస్కర్, ఒక ఉన్నత కుటుంబంలో ఉన్న ఆ అమ్మాయి మౌనిక ఏదైతే వాళ్ళ తల్లి కూడా ఆరోపిస్తుంది, బీటెక్లో ఒక గోల్డ్ మెడలిస్ట్ నా కూతురు తనని మోసం చేసే పెళ్లి చేసుకున్నాడు, మోసం చేసే ఇంకా కట్నం ఎక్కువ కావాలని చెప్పి ఈ విధంగా వేధింపులకు గురి చేసి కూడా తన కూతురు చనిపోయే విధంగా తనే చేశాడని చెప్పి కూడా తల్లి ఆరోపిస్తుంది. మరి ఈ అన్ని కోణంలో చూసుకుంటే పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందంటారా బాజీ పైన? వాస్తవానికి అయితే ఇప్పటివరకు దొంగతనం కేసులే నమోదు ఇప్పటికే ఒక 4-5 కేసులు పైగా ఉన్నాయి. అదనంగా అంతకు ముందు కూడా మరో 4-5 కేసులు పైగా వైరస్ చూసుకున్న మాత్రం ఒక మొత్తానికి ఒక 10 కేసుల లోపు వరకు ఆయన మీద నమోదై ఉన్నాయి. దానిలో భాగంగానే ఆయన ఇటీవల కాలం రిమాండ్ అయ్యి వచ్చారు. ఒక జైలుతో కూడా గడిపొచ్చిన వ్యక్తి. అయినా సరే తన కుటుంబ పరువు ఎక్కడ పోతుందో, తన పరువు ఎక్కడ పోతుందో, తన జీవితం మొత్తం నాశనం అయిపోయింది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి దూరం అయిపోతున్నాడు. ఆయన దురలవాట్లకు వ్యసనాలకు బానిస అవుతూ తన జీవితం నాశనం అయిపోయిందని ఒకవైపు తల్లి దగ్గర పోలేక, ఒకవైపు అత్తగారికి చెప్పుకోలేక తనకై తానే దిగమింగుకుంటూ వేదన పడుతున్న నేపథ్యంలోనూ అనేక పర్యాయాలు తల్లికి చెప్పుకున్నా సరే తల్లికి కాస్త కూస్తూ ఆర్థిక సహాయం అందించినా కానీ తన యొక్క భర్త ఏమాత్రం కూడా సెటిల్ కాకపోవడం, మరోవైపు దురలవాట్లకు పాల్పడడంతో ఇలాంటి ఘటన పురుకొల్పిందని చెప్తున్నారు. అయితే వాస్తవానికి అన్యోన్యంగా జీవిస్తా మంచిగున్నంతసేపు బాగుంటుంది. కానీ ఆయన తాగుడు, అదే విధంగా వ్యసనాలకు బానిస అయిన తర్వాత నుంచి తన కుటుంబం మొత్తం చిన్న భిన్నమైందంటూ కూడా వాళ్ళు వేదన పడుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అంటే కొన్ని రోజుల క్రితమే బిడ్డ అంటే మౌనిక చనిపోయే ముందు కూడా తన తల్లితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఇక మీరైనా మంచిగా ఉండండి అనేటట్టుగా తాను చెప్పినట్టుగా బంధువులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి చాలా వరకు కూడా ఒకవైపున మృతురాలు